గాడిచర్ల గారు, అలాగే కొంతమంది మాకు జపాలు లేవు, లేదంటే మేము స్తోత్ర పారాయణాలు చేయలేము అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు మానసిక పూజ అంటే ఏంటి, ఏం చేయొచ్చు? మానసిక పూజ అంటే నామం చెప్పుకున్నా సరిపోతుందా? చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, అశక్తులు ఉన్నారు, అనారోగ్యపరంగా ఇబ్బందులలో ఉన్నోళ్ళు, వాళ్ళు మీరు అన్నట్టు ఆ జపం చేసే శక్తి లేకపోవచ్చు, స్తోత్రం పఠించేంత శక్తి లేకపోవచ్చు. మానసికంగానంటే కేవలం మీరు కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి తలుచుకొని మీరు మానసికంగా స్వామి యొక్క పేరు తీసుకుని, ఇందాక నేను చెప్పండి నమో వెంకటేశాయన్న, ఓం ఆంజనేయాయన్న, శ్రీరామ అన్న, ఏదన్నా చాలు. అక్కడ మీరు మానసపూర్వకంగా మీకైనా స్తోత్రాలు కానీ అవైనా కానీ శ్లోకాలు కానీ వచ్చుంటే, జపం మంత్రం కూడా వచ్చుంటే మానసికంగా చేయండి. దాన్ని బయటకు అనవలసిన అవసరం లేదు. అక్కడ భక్తి, తర్వాత ఏంటంటే నిశ్చలమైనటువంటి మీ యొక్క ఏకాగ్రత చాలా ముఖ్యం. భగవంతుడు అది చూస్తాడు. ఇది జపం తిప్పుకుంటూ అటు మాట్లాడటం ఇటు చూడటం అట్లా చేస్తే ఫలితం రాదండి. నేను చేశానండి, నేను 1,00,000 జపం చేశాను, నాకేం లాభం లేదు, శనిగ్రహం ఉంది కాబట్టి చేసిన 1,00,000 జపం చేసినా ఫలితం రాదు. 1,00,000 కాదు 10 లక్షలు చేసినా రాదు. భక్తితోనే నువ్వు 11 సార్లు చేసినా వస్తుంది. అందుకే మనకి ఇంత సంఖ్య అని చెప్పలేదు. శక్తి కొల చెయ్యండి అన్నాడు. మనకి ఎంత వీలైతే అంత. నీ ఆరోగ్యం, నీ పరిస్థితి, నీ మానసికంగా పరిస్థితి, నీకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి సమస్యలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు మనస్పూర్వకంగా భక్తిపూర్వకంగా ఏది చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. అట్లా ఏదో బంగారు అని ఇప్పుడు బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తున్నారు. అవసరం లేదు. స్వామికి భక్తితోని ఇంత చెంబలో నీళ్లు, ఒక పుష్పము, ఒక పత్రము, బిల్వి పత్రం పెడితే, తులసి పత్రం పెడితే సంతృప్తి పడతారు. ఆయన డబ్బులు అడగలేదు, ఇవన్నీ నైవేద్యాలు అడగలేదు. మనం ఆర్భాటంగా మనం చేయాలని సంతృప్తితో ఏదో చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా మానసికంగా భగవంతుని మీరు స్తోత్రం కానీ జపం కానీ నామపరంగా కానీ మీరు స్తోత్రం చేస్తే తలుచుకుంటే తప్పకుండా శుభ ఫలితము. గ్రహణ కాలంలో మామూలుగా వచ్చే ఫలితం ఏది ఉందో దానికి 10